ఏడడుగుల బంధం పార్ట్ 137 రచన మీనాకుమారి గారు. కృష్ణ విలాస మందిరంలో సంబరాలు అంబరాన్నంటుకుంటున్నాయి. ఇక ఫ్యాక్టరీ వాళ్ళు, గూడెం వాళ్ళు, రకరకాల కుర్రకారు మొత్తం రెచ్చిపోతూ ఉన్నారు. ఊళ్ళకు ఊళ్ళు వచ్చి భోజనాలు చేసి అక్కడే ఉన్న షెల్టర్లలో ఉంటున్నారు. ఎంత చక్కటి ఏర్పాట్లు చేయించారు దామోదర్ గారు అని ప్రతి ఒక్కరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎన్ని వేల మంది వచ్చినా కూడా చక్కటి ఏర్పాట్లు జరిగేలా ఏర్పాట్లు చేయించారు. భోజనాలు రెడీ చేసినప్పుడు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ముందే పంపిస్తున్నారు. ఆ తర్వాత విసుగు, విరామం లేకుండా ఎంతమంది వస్తే అంతమంది భోజనాలు చేసి పెడుతున్నారు. వెళ్ళే ప్రతి ఒక్కరికి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి పంపే ఏర్పాట్లు చేశారు. ఫంక్షన్ పూర్తి చేసుకున్నాక కృష్ణవర్మ రాజశేఖర్ నిలయానికి వెళ్ళాడు అందరితో. అక్కడ దుర్గమ్మ గారిని పలకరించి తాతగారిని పరీక్షించాడు కృష్ణవర్మ. ఏమీ ఇబ్బంది లేదమ్మమ్మ, మీరు కూడా రెస్ట్ తీసుకోండి. ఇక్కడ ఒక కాంపౌండర్ని పెట్టాను. అతను తాతగారి రీడింగ్ మొత్తం రికార్డు చేస్తాడు. మీరు ఈ వయసులో నిద్ర లేకుండా అలా ఉండటం మంచిది కాదు. పైగా ఫంక్షన్లో అలసిపోతుంటారు అని చెప్పారు కృష్ణవర్మ. ఎన్ని జన్మల పుణ్యమో కృష్ణ, నీలాంటి వాడు మాకు ఇంటికి అల్లుడుగా రావటం అనేది మాత్రం అని మనసులోనే మురిసిపోయారు దుర్గమ్మ గారు. మరుసటి రోజు జరగవలసిన ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు మొత్తం చేయించేశారు అక్కడ దామోదర వర్మ గారు. ఇక్కడ శ్రీనివాసరావు గారు, ఆనంద్, రాజా పిల్లలు కూడా అన్ని పనులు చకచకా చేస్తున్నారు. మరుసటి రోజు ఫంక్షన్స్ కోసం దుర్గమ్మ గారికి బీపీ అన్నీ చెక్ చేసి ఇంజెక్షన్ చేసి టాబ్లెట్లు వేశాడు కృష్ణవర్మ. కాసేపు అక్కడే కూర్చొని జాగ్రత్తగా చూడండి, తాతగారు రీడింగ్ మొత్తం తీయాలి అని చెప్పాడు కొన్ని వివరాలు కృష్ణవర్మ. ఇంకొక నర్సును కూడా ఏర్పాటు చేశాడు. ఒకరు రెస్ట్ తీసుకున్నప్పుడు మరొకరు డ్యూటీలో ఉంటారు అని. ప్రతి విషయాన్ని కుదిరితే ఫోన్లో రికార్డు, లేకపోతే పుస్తకంలో రికార్డు రాయండి. అశ్రద్ధ మాత్రం చెయ్యొద్దు అని చెప్పాడు కృష్ణవర్మ. అటూ ఇటూ చూస్తున్నాడు. శ్రావణి కనిపించలేదు. రవివర్మ గారు, ధరణి అందరూ కూర్చొని ఉన్నారు. ధరణికి నీరసంగా ఉంది. 5వ నెల వచ్చింది మరి. ఎంత కాదనుకున్నా అలసిపోతుంటారు. ఉండండి, నేను హెల్దీ ఇంజెక్షన్ తెచ్చాను మీకోసం వదినా అంటూ ఈ 2 రోజులు తప్పదు కదూ అంటూ ఇంజెక్షన్ చేయబోతుంటే కృష్ణవర్మ, ఆగు కృష్ణ, ఆగు, నేను చూడలేను ఈ దారుణాన్ని. నా భార్య ఒంటి మీద సూదులు దింపుతారా అంటున్న రవివర్మ వైపు చూసి గీతిక నవ్వుతూ, బావగారికి భయంగా ఉంది, పక్కకెళ్ళండి, అక్కకు అసలు భయం ఉండదు అంటూ నవ్వింది. ఎప్పుడో చేసేవాడు కృష్ణవర్మ. ఇంజెక్షన్స్ చాలా నీరసంగా ఉంది కృష్ణ అన్నది ధరణి. ఏదో ఒకటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి వదినా, మీరు అన్ని జాగ్రత్తలు పట్టించుకోవాలి, అశ్రద్ధ చెయ్యకూడదు చెప్పాడు కృష్ణవర్మ. అందరికీ చెప్పి పైకి చూశాడు. శ్రావణి కనిపించలేదు. శ్రావణికి ఏదో తలనొప్పి అన్నట్లు ఉంది. ఒకసారి చూసి వస్తాను అంటూ మెట్లెక్కుతున్నాడు కృష్ణవర్మ. అవునవును, ఆ తలనొప్పికి మందు నువ్వే ఇవ్వాలి మరి, తప్పదు అంటూ నవ్వేశారు రవివర్మ. వెళ్ళు తమ్ముడు అన్నాడు దేవ. వెళ్ళవయ్యా తమ్ముడు అంటూ నవ్వారు రవివర్మ. ఎంతల్లరి వాళ్ళు, మీ ఇద్దరు సామాన్యులా, ఏమీ అడగరా పాపం అన్నది గీతిక ధరణి. కడుపులో బిడ్డ ఎంత ఉంది, అసలు పొట్ట కనిపించడం లేదు, 7 మల్లెల ఎత్తు నాజూకు సుందరి మా ధరణి అంటున్న రవివర్మ మాటలకు అందరికీ అలా కనిపించాలని లేదల్లుడు గారు. ధరణి కడుపులో ఉన్నప్పుడు నాకు అలాగే ఉండేది అంటూ సిగ్గుగా చెప్పారు దేవిక. అయితే అంతే అయ్యుండాలి అనుకున్నాడు రవివర్మ. బిడ్డ బయటకొచ్చాక చాలా ఆరోగ్యంగా పెంచుకుంటారు. కానీ బావగారు ఇప్పటి నుండే దిగులెందుకు అంటూ నవ్వింది గీతిక. మంచం మీద శ్రావణి పడుకొని ఉంది. బాగా అలసిపోయింది పాపం. పెళ్లి అనుకున్న తర్వాత తిండి మీద ధ్యాస పోవడం లేదు. అందుకే నీరసంగా ఉంది ఈ మధ్య. రాత్రి మాత్రం శుభ్రంగా తినేయడంతో బాగా నిద్ర పట్టేసింది శ్రావణికి. కృష్ణవర్మ చిన్నగా తలుపు దగ్గరికేసి శ్రావణి దుప్పట్లో అలా చిన్నగా లోపలికి వెళ్ళి పడుకుండిపోయాడు. అబ్బా, ఏమిటి గుచ్చుకుంటుంది అంటూ కృష్ణవర్మ గారి
పదునైన మీసాలు శ్రావణి చెంపలకు కావాలని కుచ్చాడు కృష్ణవర్మ. ఏమిటి? అంటూ ఒక్కసారిగా ఎవరు అంటూ భయపడిపోయింది శ్రావణి. దుప్పట్లో దూరేంత ధైర్యం ఎవరికుంటుంది? నీ కృష్ణకు తప్ప అన్నాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ డాబా మీదకు వెళ్ళినట్లు చూడని దేవిక పిల్లకు దిష్టి తీసేయాలి అనుకుంటూ పైకి వెళ్లారు. అమ్మా అనబోతున్న ధరణి, గీతిక నోర్లు మూసేశారు రవివర్మ, దేవ. మళ్ళీ మాట్లాడారు. ఇంకేమీ లేదు అన్నారు. ఎవరో వస్తున్నారు. వెంటనే దుప్పట్లో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు కృష్ణవర్మ. వీలు లేదు. శ్రావణి కావాలని కృష్ణవర్మ చెయ్యి పట్టుకుంది. వదులు అన్నాడు కృష్ణవర్మ. పిల్ల మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో అంటూ లైట్ వేయకుండానే బెడ్ లైట్ కాంతిలో దిష్టి తీద్దామని వెళ్లారు. ఏమిటి? ఎటు పడుకున్నావే? ఏమిటో దిల్లు మొత్తం పక్కలో వేసి పడుకోవడం అలవాటయింది. ఎలా నిద్ర పడుతుంది అంటూ దుప్పటి లాగాలి అనుకున్న దేవిక కింద బూట్లతో ఉన్న కాళ్ళు కనిపించేసరికి సైలెంట్గా కిందకు దిగారు. అయ్య బాబోయ్! ఇంకా నయం. తల కొట్టుకుంటూ దిగుతున్న దేవిక గారి వైపు చూసి రవివర్మ, దేవ ఇద్దరూ నవ్వేశారు. మా తమ్ముడు ఏం చూపించాడో సినిమా అంటూ నవ్వుతున్నాడు రవివర్మ. ఏంటత్తయ్య గారు దిష్టి తీసేశారా ఇద్దరికీ అన్నాడు దేవ. హా అంటూ ఒక పక్కకు వెళ్ళిపోయారు దేవిక నవ్వుకుంటూ. సుప్రజ అక్కడే ఉంటే ఆ విషయాన్ని చెప్పి ఒక్కటే నవ్వులు వాళ్ళిద్దరు. ఇప్పుడు పిల్లలకి అస్సలు సిగ్గులేదు. అయ్య బాబోయ్! ఆ దృశ్యం చూసి నాకు సిగ్గేసింది. కృష్ణవర్మ వెంటనే పైకి లేచి ఏమిటి బుజ్జి బంగారం నా చెయ్యి పట్టుకొని వదలలేదు ఎందుకు నువ్వు అంటూ శ్రావణికి చెక్కిలి గింతలు పెడుతూ నవ్విస్తున్నాడు కృష్ణవర్మ. నువ్వు చాలా బుద్ధివంతుడివి అని ఇంట్లో అందరూ సర్టిఫికేట్లు ఇస్తున్నారు కదూ అందుకే నిన్ను బుక్ చేయాలని. లేకపోతే ఎంత ధైర్యం నీకు నా దుప్పట్లో ఎప్పుడు వచ్చి చేరారు అన్నది శ్రావణి. నీకోసం అని నేను వస్తే నా కంటికి కనబడలేదు నువ్వు. నేను చేసే పనులు పూర్తి చేసిన తర్వాత కూడా కనిపించలేదు. నా మనసుకు ఎలా ఉంటుంది? హాయిగా వచ్చి నిద్రపోతున్నావుగా అంటూ శ్రావణిని గట్టిగా కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని వెంటనే కిందకు దిగేశాడు కృష్ణవర్మ. ఏం చేశావు కృష్ణ? అత్తయ్యగారు భయపడిపోయి కిందకు దిగినట్లు దిగారు అన్నాడు రవివర్మ ఊరుకోకుండా. ఏదో మంచి విషయమే అయ్యుంటుంది అన్నాడు దేవ. మేము అమ్మకు చెప్పబోతుంటే వీళ్ళే వద్దన్నారు కృష్ణ అన్నారు ధరణి, గీతిక. ఇక్కడ అందరూ బుక్ చేయాలని చూస్తే అక్కడ శ్రావణి కూడా నన్ను బుక్ చేయాలని చూసింది. అందుకే బుక్ అయిపోయాను అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. చెప్పు ఏంటో అన్నారు అన్నలిద్దరు. చెప్పడానికి ఏమీ లేదు. మీరే వెళ్ళి అడగండి శ్రావణిని అంటూ నవ్వుతూ బయలుదేరాడు ఇంటికి కృష్ణవర్మ. ఇంటికి వెళ్ళిన తర్వాత దామోదర్ గారికి ఆరోగ్యం ఈ విషయంలో అన్ని పరీక్షలు చేశాడు. అంతా బాగుంది. ఆయనకు ఇంజెక్షన్ చేసి తన ఫ్రెష్ అయ్యి పడుకున్నాడు. కృష్ణ ఎక్కడి వాళ్ళక్కడే అలసిపోయి నిద్రపోతున్నారు. మరుసటి రోజు వేడుకలు మరి. రాధికా నిలయం ఉదయం 4 గంటలకు దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉంది. పంతులొచ్చారు హడావిడిగా. కృష్ణవర్మ అప్పటికే రెడీ అయి ఉన్నాడు. పంతులు కృష్ణవర్మతో పూజలు చేయించి పెళ్లి కొడుకును చేయడానికి సిద్ధం చేయించారు. పెళ్లి పీటలు, తోడు పెళ్లి కొడుకు, గూడెం నుండి వచ్చిన ఒక పిల్లవాడిని సిద్ధం చేశారు. వాడికి వైద్య వృత్తితో ఒక ప్రాబ్లం అని పోగొట్టాడు కృష్ణవర్మ. వాడికి కృష్ణవర్మ అంటే ఎంతో ప్రాణం. రాజశేఖర్ నిలయంలోని పెద్ద జంటలు ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు. రాధికా నిలయంలోని ప్రతి పనులను యశోద దంపతులు జాగ్రత్తగా చూస్తున్నారు. 25 పైన పెంచిన కొడుకు మీద ఎంత మమకారం ఉంటుందో అంత ప్రేమను చూపిస్తున్నారు. నారాయణరావు దంపతులు కృష్ణవర్మ మీద దామోదర వర్మ గారికి తన కొడుకు కోడలు ఉన్న భావన కలిగించేలా చేస్తున్నారు. కృష్ణవర్మకు తల్లిదండ్రులు లేరు అన్న భావన ఏ విషయంలోనూ కలగకుండా చాలా హడావిడిగా సందడి చేస్తున్నారు. యశోద దంపతులు అక్కా చెల్లెలు తమ్ముడుగా హడావిడి చేస్తున్నారు. మురళి, రవలి కృష్ణవర్మకు దిష్టి తగలకుండా
దిష్టి చుక్క కూడా కనపడకుండా పెట్టారు యశోద గారు. మురళి, రవలి చక్కగా రెడీ అయిపోయి ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. వీడియోగ్రాఫర్ వచ్చే ప్రతి సన్నివేశాన్ని ఎంతో అందంగా తీస్తున్నాడు. సుప్రజ, ఆనంద్ దంపతులు మేనత్త, మామలాగా వ్యవహరిస్తున్నారు. చక్కగా పెళ్లి పీటల ముగ్గు వేసి, అక్కడ పెళ్లి పీటలకు పసుపు రాసి, బొట్లు పెట్టి, 2 పీటల మీద పసుపు రాసిన తెల్లని వస్త్రాన్ని పరిచారు దుర్గమ్మ గారు. అక్కడ పెట్టవలసినవన్నీ కూడా సుప్రజ, ఆనంద్ చూస్తున్నారు. పంతులు గారు చెప్పిన ప్రతి వస్తువులను అందిస్తున్నారు. మురళి, రవలి, శ్రీనివాసరావు గారు, దేవిక, విశ్వనాథ్ గారి దంపతులు, నారాయణరావు గారి దంపతులు అందరూ కూడా పెద్దలుగా చూడాల్సిన విషయాలను గమనిస్తూ జాగ్రత్తగా చూస్తున్నారు. దామోదర్ గారి సంతోషానికి అంతే లేదు. చెప్పాలంటే ఆయన రాజుగారి లాగా రెడీ అయి ఉన్నారు. పెళ్లికి ముందు కొన్ని రోజులుగా మంచి ఆహారాన్ని ఇస్తూ కృష్ణవర్మకు చక్కగా నలుగు స్నానాలు చేయించి శ్రద్ధగా చక్కటి రాజకుమారుడిలా తయారు చేశారు. పెళ్లి కొడుకుగా చేసే సమయానికి ఎంతో అందంగా మెరిసిపోతున్నాడు కృష్ణవర్మ. తెల్లని పంచ కట్టుకొని రెడీగా ఉన్న కృష్ణవర్మకు నుదిటిన కుంకుమ పెట్టారు యశోద గారు. కృష్ణవర్మ చేతిలో తాంబూలం పెట్టారు దుర్గమ్మ గారు. రెడీగా ఉన్న కృష్ణవర్మని చూస్తూ అన్నయ్య చాలా బాగున్నాడు, ఇలా హీరోలా పనికిరారు అనుకున్నాడు మురళి. ఆ ఫోటో తీసి శ్రావణికి పంపించింది రవలి. శ్రావణి ఫోన్లో ఫోటోలు చూసి ధరణి, గీతిక తెగ నవ్వుకున్నారు. అమ్మో, భలే ఏర్పాటు చేసింది మన శ్రావణి. అందుకే కృష్ణవర్మ గారి ఫోటోలు ఎప్పటికప్పుడు పంపిస్తుంది రవలి ఆడపడుచుగా అంటూ ధరణి నవ్వుతూ ఉంది. గీతిక ఇక అల్లరి చేయడం మొదలుపెట్టింది. శ్రావణి వాళ్ళు రెడీగా అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నారు అక్కడ. పంతులు గారు చెప్పిన విధానాలు అన్నీ పూర్తి చేసి పెళ్లి కుమారునికి, తోడు పెళ్లి కొడుకుని ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టారు. పీటల మీద అక్షింతలు జల్లి దుర్గమ్మ గారు ధనుంజయ్ గారితో సహా వచ్చారు. ముందు ఇక్కడి ఏర్పాట్లు చూసి వెళ్ళాలని ఇద్దరు ఆది దంపతులు కలిసి పెళ్లి కొడుకులకు బొట్టు పెట్టి గంధం పూసి అక్షింతలు వేశారు. ఆశీర్వదించారు మనస్ఫూర్తిగా ఆది దంపతులు. దుర్గమ్మ గారు సున్ని పిండిలో నెయ్యి వేసి కృష్ణవర్మ బుగ్గలకు, చేతులకు చక్కగా రాసి అతని తల మీద నెయ్యి వేసి రుద్దారు. అక్కడితో ఆ సందర్భం చక్కగా మొదలయ్యింది. రాజశేఖర్ నిలయం పెద్దవాళ్ల జంటలు పెళ్లి కుమారుడు మీద అక్షింతలు వేసి ముచ్చటగా నవ్వుకుంటూ ఆనందంగా దీవించారు. తరువాత శ్రావణి విషయం పట్టించుకోవాలని హడావుడిగా ఇంటికి వెళ్ళిపోయారు. అప్పటికే అక్కడికి వెళ్ళిన పంతులు గారు శ్రావణితో పూజ చేయించేశారు. అక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా దుర్గమ్మ గారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పెళ్లి పీటలు, ముగ్గులు, పీటలు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంచారు. సుప్రజ, అంబిక, శ్రావణి పక్కన తోడు పెళ్లి కూతురు వారిద్దరిని కూర్చోబెట్టారు. బంగారు అంచు ఉన్న తెల్లటి లంగావోణిలో చాలా ముచ్చటగా ఉంది శ్రావణి. పక్కనే తోటి పెళ్లి కూతురు బంధువుల అమ్మాయి ధరణి దంపతులు, గీతిక దంపతులు చక్కగా ముచ్చట్లాడుతూ అక్కడ సరదా సరదా చేస్తున్నారు. మనవరాలికి బొట్టు పెట్టి అక్షింతలు వేసి గంధం రాసి ఆశీర్వదించారు ధనుంజయ గారు, దుర్గమ్మ గారు. ఆ తరువాత ధనుంజయ్ గారిని చిన్నగా కూర్చోబెట్టారు మంచం మీద. వెంటనే చేయాల్సిన ఇంజెక్షన్లు రాజా చేశాడు. ఆ తర్వాత మనవరాలికి సున్నపిండి రాస్తూ ముచ్చటపడ్డారు దుర్గమ్మ గారు. పెళ్లి కూతురుగా కూర్చున్న శ్రావణి ఫోటోలు తీసి రాజా వాళ్ళ బావగారికి పంపించాడు. ఒకరికొకరు ఫోన్లో ఫోటోలు తీసి రాజా వాళ్ళ బావగారికి పంపించాడు. ఫోటోలు చూసుకొని మురిసిపోయాడు. తర్వాత శ్రీనివాసరావు గారి దంపతులు అక్షింతలు వేశారు. ఆ తర్వాత ఆనందరావు గారి దంపతులు, ఆ తర్వాత ధరణి వాళ్ళు, తర్వాత గీతిక వాళ్ళు అలా అక్షింతలు వేశారు. నారాయణరావు గారి దంపతులు వచ్చి వాళ్ళు కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్లారు. వసుంధరాదేవి గారు కూడా అక్కడ కృష్ణవర్మ గారికి అక్షింతలు వేసి వచ్చారు. అప్పుడే శ్రావణిని కూడా మనస్ఫూర్తిగా దీవించారు. కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరూ కూడా అందరి మనసులను అలరించిన వారు అవడంతో ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషంతో దీవిస్తున్నారు. రాధికా నిలయంలో పట్టు బట్టలతో, ముత్యాల నగలతో చాలా అందంగా పెళ్లి కొడుకుగా అలంకరించారు కృష్ణవర్మను. ప్రత్యేకమైన బ్యూటీషియన్స్ ఆనంద్, సుప్రజ
వెళ్లి ఆ వేడుకల హంగామా చూశారు. పెళ్లి బొట్టు, బుగ్గ చుక్క సుప్రజతో పెట్టించారు పెళ్లి కొడుక్కి. పెళ్లి కూతురికి పెళ్లి బొట్టు, బుగ్గ చుక్క యశోద గారు పెట్టారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బట్టలన్నీ మ్యాచింగ్ నగలు కూడా ముత్యాల నగలు చాలా పకడ్బందీగా దామోదర వర్మ గారు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు నగలను అలా సెలెక్ట్ చేయించారు. ఇక అందరూ కూడా టిఫిన్ కార్యక్రమాలు పూర్తి చేశారు. పెళ్లి కొడుకు ఊరేగింపు వెళ్లే రథం బయలుదేరింది. అక్కడ నుంచి వీడియో తీస్తూ అదే లైవ్‌లో టీవీ సిటీ ఛానల్‌కు వచ్చేలా చేయించారు దామోదర వర్మ గారు. రాజశేఖర నిలయంలో అందరూ కూడా టీవీలో చూస్తున్నారు వేడుకలు. శ్రీనివాసరావు గారి దంపతులు, విశ్వనాథ్ గారి దంపతులు, ఆనంద్ దంపతులు, నారాయణరావు గారి దంపతులు ఒక వెహికల్‌లో బయలుదేరారు. కృష్ణవర్మ వెళ్లే రథం వెనక దామోదర వర్మ గారు కృష్ణవర్మతో రథంలో కూర్చొని ఆనందంతో సందడి చేస్తున్నారు. రవలి వాళ్ళు ఒక కారులో సిద్ధమయ్యారు. ఇక కృష్ణవర్మ స్నేహ బృందాలు చాలా వరకు నడుస్తూ, పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ సందడి చేస్తూ వస్తున్నారు. బాంబే డ్రమ్స్ వాళ్ళని పిలిపించారు. వాళ్ళు అన్ని రకాల వాయిద్యాలు వాయించుకుంటూ చక్కటి యూనిఫామ్‌లో ముందు నడుస్తూ మధ్య మధ్యలో ఆపుతూ చక్కటి పాటలు పెట్టేస్తున్నారు. కృష్ణవర్మ స్నేహితులు, ఫ్యాక్టరీ జనం, కుర్రకారు, మిగిలిన ఉత్సాహకులు అందరూ కూడా మధ్యలో డాన్సులు వేయడం, హంగామా చేస్తున్నారు. రవివర్మ, దేవ, మురళి, రాజా, కృష్ణవర్మ గారి ఊరేగింపు వాహనంలోకొచ్చారు. అందరూ చూస్తున్నవారు రాజులా, పెళ్లిలా ఉంది. అసలు ఏమిటో ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు. ఎన్ని రకాల వాయిద్యాలు వాయిస్తున్నారు వినసొంపుగా. కాసేపటికి కృష్ణవర్మ రథాన్ని ఆపడం, పూలతో అభిషేకించడం, ఆయన ముందు నాట్యం చేయడం, దామోదర వర్మ గారు ఒకటి అల్లరి, ఉత్సాహమైన పాటలు పెట్టడం, కుర్రకారంతా హుషారుగా ఉర్రూతలూగి ఇలా డాన్సులు వేస్తూ, తీన్మార్ వేస్తూ, అన్ని రకాల సందళ్ళు సృష్టిస్తూ, అల్లరి చేస్తూ, బాణసంచా పేలుస్తూ చాలా సందడి చేస్తున్నారు ఊరంతా. ఎంతో వైభవంగా అట్టహాస వేడుకలతో ఆనందంగా వస్తున్నాడు కృష్ణవర్మ పెళ్లి కొడుకుగా ఊరేగింపుతో. ముచ్చటైన శ్రావణి కోసం ఊరంతా అనుకుంటున్నారు. ఎవరి పెళ్లి కొడుకు? ఆ పిల్ల ఎంత అదృష్టవంతురాలో అని ముచ్చటగా చూస్తున్నారు. కొందరు అసూయ పడుతున్నారు. ఆ నాట్యం చేసే వాళ్ళతో పాటు రవివర్మ, దేవ, రాజా, మురళి డాన్స్ చేస్తూ కృష్ణవర్మకు మరింత ఆనందాన్ని కలిగిస్తున్నారు. జరిగే వేడుకలన్నీ పెళ్లి కూతురు ముచ్చటగా వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చొని నవ్వుతూ, చూస్తూ, చప్పట్లు కొడుతూ మధ్య మధ్యలో తను కూడా లేచి డాన్స్ చేస్తూ ఉన్నది ఇంట్లో. దామోదర వర్మ గారు దారి పొడుగునా కూడా ఉన్న వాళ్ళందరికీ స్వీట్లు, పళ్ళు, చేయించిన పిండి వంటలన్నీ కూడా అందరికీ ఇచ్చేలాగా వెనక ఒక వాహనంలో ఏర్పాటు చేయించారు. ఇష్టమైన వాళ్ళందరూ బండి దగ్గరికి వచ్చి చక్కగా తీసుకొనెళ్తున్నారు. చెప్పాలంటే అందరూ కూడా ఆ విందు ఆరగిస్తున్నారు. రవివర్మ మాట్లాడుతూ పెళ్ళికొడుకు ఈ విధంగా రథంలోనే కూర్చుంటే మా అమ్మాయి ఈ పెళ్లికి ఒప్పుకోదు. అబ్బాయి కూడా మాతో డాన్స్ వేయాల్సిందే అంటూ చిన్న అల్లరి మొదలుపెట్టారు. మీరడిగితే నేను కాదనలేదు బ్రదర్. కానీ మీ అమ్మాయి నాకు కావాలి అంటూ కృష్ణవర్మ చాలా ఫాస్ట్‌గా రథంలో నుండి దిగి అనుకోని విధంగా ఫాస్ట్‌గా స్టెప్పులు వేసి అందరినీ అలరించాడు. తాతగారు మీసాలు తిప్పుతూ మనవడి వైపు చూసి వెయ్యరా అంటూ అరుస్తూ ఉన్నారు. శ్రీనివాసరావు గారి దంపతులకు అల్లుళ్ళ వైపు చూసి ఆనందంతో మనసు ఉప్పొంగిపోయింది. ఆనంద్ గారు విజిల్స్ వేస్తుంటే రవివర్మ వెళ్లి ఆనంద్ గారిని లాక్కొనొచ్చారు. ఫాస్ట్ బీట్స్ ఉన్న సాంగ్స్ పెట్టారు. అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆనంద్ గారు వేసిన డాన్స్ చూసి అందరికందరూ మాకు తెలుసు చిన్నమామ గారు మీరు ఈ వయసులో కూడా ఇలా ఉంటారని. అందుకే మిమ్మల్ని కారులో ఎక్కిన పెద్దవారిగా భావించలేదు నేను అంటూ అల్లరి చేశాడు రవివర్మ. ఆనంద్ గారి చుట్టూ అల్లుళ్ళ ఫాస్ట్ డాన్స్ వేస్తుంటే ఆనంద్ మరింత ఫాస్ట్ గా వేశారు. ఇక కారులో ఉన్న ధరణి, గీతిక, సుప్రజ అందరూ హుషారుగా చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉన్నారు. ఇక కృష్ణవర్మ చుట్టూ రవివర్మ, దేవ, ఆనంద్ గారు, రాజా, మురళి తిరుగుతూ డాన్స్ వేస్తుంటే మధ్యలో అందంగా స్టైల్ డాన్స్ చేస్తున్నాడు కృష్ణవర్మ. మధ్య మధ్యలో గాలిలో ముద్దులు ఇస్తున్నాడు. ఎందుకంటే లైవ్ లో పెళ్లి కూతురుకు వెళ్తున్నాయి అవి. రవివర్మ నవ్వుతూ చాలా మంది అమ్మాయిలు చూస్తున్నారు కృష్ణవర్మ నిన్ను. జాగ్రత్త. అక్కడి దాకా వెళ్ళాలి మనం. మధ్యలో అమ్మాయిలతో ఇబ్బంది అంటూ అల్లరి చేశాడు. వరుసగా ఉన్న డాబాల మీద వారంతా పైకి ఎక్కి చూస్తున్నారు. ఆ వేడుకను ఎంత అద్భుతంగా
ఆ వేడుకలు ఒక వారం రోజుల నుంచి ఒకటే వేడుకలు, విందులు, వినోదాలు అని తెలియని వారు గొప్పగా అనుకుంటున్నారు. తెలిసిన వారు సంతోషపడుతున్నారు. అందరూ చుట్టుపక్కల డాబాల మీద నుండి కుర్రకారు చప్పట్లు కొడుతూ ఉన్నారు. హుషారైన వాళ్ళు డాన్సులు వేస్తున్నారు. పళ్ళు, స్వీట్స్ ఉన్న కవర్లు ఇవ్వమని ముందే చెప్పారు దామోదర వర్మ గారు. రాజశేఖర్ నిలయంలో దుర్గమ్మ గారు కూడా భుజాలు ఊపుకుంటూ ఏమి చేస్తున్నారా డాన్స్ అంటూ ఆమె కూడా చిన్నగా ఊగుతూ ఉంది. ధనంజయ్ గారు ఆ టీవీ వైపు చూస్తుంటే అలాగే ఉన్నారు తాతగారు. పెళ్ళికొడుకు వస్తున్నాడు అంటూ శ్రావణి వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్లి ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఒక్కసారిగా అలాగే చూశారు ధనంజయ్ గారు. నానమ్మ, తాతగారి ముఖం చూడు ఒకసారి అన్నది శ్రావణి. ఆ ముఖంలో కనిపించని చిరునవ్వు కనిపిస్తూ ఉంది. అవును, అది నోట్ చేయి శ్రావణి, తాతగారి ఫైల్లో అని చెప్పింది ఆనందంగా దుర్గమ్మ గారు. పెద్ద టీవీలో కృష్ణవర్మ అందరి అల్లరి గోల చూస్తూ శ్రావణి తాతగారిని గమనిస్తూ నానమ్మను పైకి లేపి చిన్నగా డాన్స్ వేయడం మొదలుపెట్టింది. దుర్గమ్మ గారు కూడా భుజాలు ఊపుకుంటూ తల ఊపుకుంటూ నవ్వుతూ పాతకాలం రోజుల్లో ధనుంజయ్ గారికి ఇష్టమైన పాటలు పాడుతున్నారు. ధనుంజయ్ గారి ముఖంలో మళ్ళీ కనిపించని చిరునవ్వు కనిపించింది. నానమ్మ, బాబాయ్ చూడు ఎలా డాన్స్ వేస్తున్నారు అంటూ తెగ నవ్వింది శ్రావణి. అవును, ఆ రాజా మురళి చూడమ్మా, ఆ గోల చూడు. అందరూ సరే గాని నీ మనవడు చూడు మరీ రెచ్చిపోతున్నాడు. చుట్టుపక్కల అమ్మాయిలందరూ చూసే అంత అందంగా రెడీ అయ్యి ఆ విధంగా రోడ్డు మీద డాన్స్ ఏస్తున్నాడు అని బుంగమూతి పెట్టుకుంది శ్రావణి. అబ్బో! తాళి కట్టే వరకు ఏమైనా పర్వాలేదు. నా మనవడిని ఎవరైనా చూడొచ్చు అంటూ చాలా ఆనందంగా నవ్వింది దుర్గమ్మ గారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.